Hi friends, welcome to my channel. మేము ఎయిర్పోర్ట్ పోయినామన్నమాట. మేము గోవాకి వెళ్ళాము. ఫ్లైట్లో ఎక్కి చూపండి. ఫ్లైట్ అయితే మా మమ్మీకి అయితే ఫుల్ భయం అయింది. ఫస్ట్ టైం మేము షాపింగ్ చేసాము. ఫస్ట్ టైము ఎక్కారు. మా నేనప్పుడు ఎట్లా పోయినా అట్లా మేము కూడా పోతున్నాం అన్నమాట. సో నాకు కింద ఏరోప్లేన్లో చిన్నగా కనిపించినాయి అన్నమాట. మేము మన డాడీని ఎప్పుడో బీచ్కి వస్తామన్న. మా డాడీ ఏమో బీచ్కి దిక్కుపోయాడు. ఎగ్జామ్ అయిపోయినాయి. నాకు ఫుల్ నాలెడ్జ్ అన్నమాట. మేము ఫుల్ పోయినాము. ఫుల్ ఎక్కి పోయినాము. నేను మా చెల్లె 2 పోయినాం. సో కివి ఇప్పటిదాకా ఏం చెప్పిందంటే మేము ఫ్లైట్లో గోవాకి వెళ్ళామని చెప్పింది. సో ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట. ఫ్లైట్ జర్నీ బాగుంది. ఫ్లైట్ జర్నీ వాళ్ళకి బాగుందంట ఫ్రెండ్స్. హ్యాపీ సేఫ్ జర్నీ. సో చూడండి ఫ్రెండ్స్, హ్యాపీకి 29 మార్చ్కి మార్నింగ్ 9 o'clockకి వాళ్ళకి ఫ్లైట్ ఉంది ఫ్రెండ్స్. సో చూడండి కివి అద్దాలు. కివి వాళ్ళ ఫ్యామిలీతో పాటు అత్త మామ కూడా వచ్చారు ఫ్రెండ్స్. కివి వాళ్ళ అత్త అంటే గోపాల్ బాబాయ్ వాళ్ళ పిన్ని కూతురు ఫ్రెండ్స్. ఇండిగో ఫ్లైట్లో కూడా వాళ్ళు ఎక్కేసారు ఫ్రెండ్స్. ఫ్లైట్ జర్నీ బాగుందంట. సో చూడండి వాళ్ళు లగేజ్ ఫుల్ పెట్టుకురు అండ్ ఫ్లైట్లో కూర్చుండు ఫ్రెండ్స్. ఇగోండి కివి, హ్యాపీ, గోపాల్ బాబాయ్ అండ్ డోలీ పిన్ని ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, సో వాళ్ళు ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం ఫ్రెండ్స్. గోపాల్ బాబాయ్ ఫ్లైట్ ఎక్కిందో లేదో కానీ డాలీ పిన్ని, హ్యాపీ, కివి వాళ్ళైతే ఎక్కిరు ఫస్ట్ టైము. సో చూడండి అండ్ దిగుతురు ఫ్రెండ్స్. ఇగోండి చూడండి హ్యాపీ ఎట్లా చూస్తుందో చూడండి అసలు. ఇగోండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఫ్రెండ్స్. డాలీ పిన్ని చూడండి నవ్వుతుంది. ఇవన్నీ వాళ్ళకి సపరేట్ సీటే వచ్చింది ఫ్రెండ్స్. సో చూడండి డాలీ పిన్నికి వచ్చేసి విండో సీట్ వచ్చింది డాలీ పిన్నికి అనమాట. సో చూడండి విండో సీట్ అనమాట. అండ్ ఓపెన్ చేసింది పిన్ని. ఇగోండి చూసారా మీరు. ఎయిర్ హోస్టెస్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. సో చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ కిటికీలో ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కండి ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ సౌండ్ వస్తుందంట ఫ్రెండ్స్. సో చూడండి అండ్ దిగేటప్పుడు కూడా వస్తుంది, పైకి ఎగిరేటప్పుడు కూడా వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు వెళ్ళిపోతారు. సో చూడండి ఇగోండి ఫ్లైట్ దిగేసాడు మొత్తము. బాగుందంట వాళ్ళకి జర్నీ. సో చూడండి ఫ్లైట్ మళ్ళీ ఎక్కారు ఫ్రెండ్స్. ఊకే ఎక్కుతూనే ఉన్నారు. అండ్ ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగోండి విండో సీట్ కనిపిస్తుంది కదా మీకు. ఓన్లీ 1.5 అవరే అనమాట జర్నీ. 10కి దిగారంట ఫ్రెండ్స్. ఇగోండి ఇది పైనకి మొత్తం వచ్చినప్పుడు చూడండి భలే ఉంది కదండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తారు ఫ్రెండ్స్. సో చూడండి ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఎంత పైకి వెళ్తుందో. సో చూడండి ఫ్రెండ్స్, ఇగోండి మీకు మొత్తం చూపిస్తున్నాను. ఒక 2 minutes ఆగండి. ఇగోండి ఇప్పుడు క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. మొత్తం క్లౌడ్సే కనిపిస్తున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇగోండి చూడండి మొత్తం కింద ఏం కనిపిస్తారే క్లౌడ్స్ మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఫ్లైట్ వచ్చేసి. సో చూడండి నాకు దూది లాగుంటుంది ఏమో క్లౌడ్స్ వచ్చేసి. నాకు ముట్టుకోవాలని ఎప్పుడెప్పుడో ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఎయిర్పోర్ట్ నేను కూడా చూద్దాం అనుకున్నాను కానీ లేదు కదా, నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి. అందుకే ఫ్రెండ్స్ నేనేం చూడలేదు. ఇప్పుడు నాకు సాటర్డే రోజు యాన్యువల్ డే ఉంటుంది అండ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకు చూపించాను వీడియోలో పెడతాను చూడండి ఖచ్చితంగా. ఇగోండి హ్యాపీ కిటికీలో ఏముందో చూస్తుంది ఫ్రెండ్స్. నిద్ర వస్తుంది పాపం. ఇగోండి చూడండి
ఇప్పుడు కిటికీలు మొత్తం చూపిస్తారు ఫ్రెండ్స్. హ్యాపీది క్లిప్ బాగుంది కదండి, డియూసీకే దక్కలాక. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దిగేస్తారు ఫ్రెండ్స్. 2 times దిగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగోండి చూడండి, గోపాల్ బాబే నవ్వుతుండు ఫ్రెండ్స్. ఇగోండి హ్యాపీ అద్దాలు బాగున్నాయి కదండి ఫ్రెండ్స్. సో చూడండి, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు లడ్డు ఏమంటారో చూద్దాం. ఇక్కడ అయితే దిగుతుడు. వాడు ఏం చెప్పిందంటే, సో ఇక్కడైతే దిగుతుండ్రు అని చెప్పిండు. ఇగోండి దిగేస్తుంది నిజంగానే. ఇగోండి హ్యాపీ ఇక్కడ ఉంటుంది. ఒక్క 2 minutes మాటలోనే వచ్చేస్తారు. ఇగోండి ఇక్కడ ఫైట్లా నాకు కవచ్గా కనిపించినాయి, చిన్నది ఫైట్ కనిపించినాయి అన్ని కలర్. ఎయిర్పోర్ట్లో దిగేసి ఫ్రెండ్స్. ఇగోండి కివి హ్యాపీ అద్దాలు బాగున్నాయి. అండ్ మిక్కీ మౌస్ మౌస్ అంటున్నా చూడండి. బ్యాగ్ మా దగ్గర కూడా ఉండేది కానీ జిప్పు పోయింది ఫ్రెండ్స్. ఇగోండి పిన్ని వాళ్ళు, పిన్ని అత్త హ్యాపీ కేవి రూమ్కి వెళ్ళిపోతున్నారు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోతారు. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి మంచిగా కనిపిస్తుంది. ఇది బస్ ఫ్రెండ్స్. గోవాలో బాగా బీచ్కి వచ్చేసారు ఫ్రెండ్స్. సో చూడండి, ఇగోండి ప్రశాంత రెస్ట్ తీసుకుంటారు వాళ్ళంతా. ఇప్పుడు ఆడుతుండ్రు నీళ్ళల్లో. ఇగోండి సో చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మాతో కూడా వచ్చాడు. అది తిరుపతిలో కాదండి. మేము అప్పుడు పాండిచ్చేరి బీచ్లో కూడా బీచ్కి వెళ్ళినాం అన్నమాట. నేను ఫుల్ ఆడుకున్నా. మా చెల్లేమో నెత్తికి ఫుల్ వాటర్ పడ్డాయి. మా చెల్లె అయితే ఫుల్ లేచింది. నేను మంచిగా ఆడుకున్నాను. ఫైట్లో అంత పెద్దగా ఉంది. సో బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఆడుకుంటారో. మేము వెళ్ళలేము, టైం వెళ్తాము. ఆడుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడ బకెట్తో ఏమో చేస్తారు. ఆగని చూద్దాము ఒక 2 minutes. అయ్యో సో చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మా దగ్గర లేవు ఫ్రెండ్స్. మాకు అవంతా మేము అప్పుడు పాండిచ్చేరి బీచ్ కూడా వెళ్ళాము. సో చూడండి, మేము అప్పుడు రికార్డ్ చేయలేము ఫ్రెండ్స్. అప్పటి నుంచి నేను వీడియో స్టార్ట్ చేయలేదు. అడుగుని చూడండి ఎంతమంది వెళ్ళిపోతుందో ట్రిప్లకి చూసాడా. సో వారైతే స్పీడ్ బోట్ ఎక్కిరు. పాపం ఎంత స్పీడ్ వెళ్ళిందో ఏమో కానీ. ఇగోని చూడండి, ఇగోని స్పీడ్ బోట్ బాగుంటుంది కానీ స్పీడ్ తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. సో చూడండి వాటర్ వేవ్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. సో చూడండి స్పీడ్ బోట్ చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు 4 పట్టిరు అండ్ పెద్దగా ఉంది కానీ నాకు వీడియోలో చూస్తుంటే చిన్నగా అనిపించింది. సో చూడండి ఇక్కడ చాలామంది ఎక్కారు చూడండి. ఇగోండి సో సన్సెట్ టైంలో వెళ్ళారు అండ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. బట్ మేము వెళ్దాం అనుకున్నాము కానీ ఎగ్జామ్స్ కదండి అందుకే. సో లడ్డుకి అయితే తెలీదు, మరి ఇప్పుడే పోదామని సతానిస్తాడు ఫ్రెండ్స్. అందుకే లడ్డు ఇప్పుడే చూస్తుంది వీడియో. సో చూడండి ఏం అడుగుతులే, గుడ్ బాయ్ అయిపోయింది లడ్డు. అప్పుడంటే 3 years ఉండే ఫుల్. సో వాడు అడిగింది అందుకే అట్లా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. సో చూడండి మనం ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్ అని అడుగుతుండు. సో చూడండి ఇగోండి పిన్ని వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ డాలీ పిన్ని, గోపాల్ బాబాయ్, హ్యాపీ అనమాట. సో చూడండి ఇగో హ్యాపీ ఎట్లా చూసింది, ఒక్కసారి చూసింది చిట్కే మళ్ళీ అట్లా మళ్ళీంది.
ఇదిగోండి వారు 4 days ఉన్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి. సో చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ భలే కనిపిస్తుంది కదండి. అందరు వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటారు. ఇగోండి కివి యాపీ కివి యాపీ అని చెప్పాను. ఇక్కడ అత్త పిన్ని అనమాట. సో చూడండి ఇగోండి, ఇక్కడ నైట్ పూట వచ్చారు వీళ్ళు బీచ్కి. బీచ్ ఏమో కానీ ఇగోండి ఇది బీచే. ఇగోండి చూడండి నైట్ పూట యాపీని ఎట్లా ఎత్తుకున్నారు చూడండి గోపాల్ బాబాయ్. ఇప్పుడు డాల్ఫిన్ మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అయితే వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారంట. చూడండి మీరే. ఇగోండి. సో చూడండి ఫ్రెండ్స్, కివిని ఎత్తుకురు అనమాట. ఇగోండి హెయిర్ బ్యాండ్ బాగుంది కదండి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి మీరే. అక్కడ ఐ లవ్ గోవా అని ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇగోండి ఇదంతా రెస్ట్ తీసుకురానికి చిల్లై డిన్నర్కి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇగోండి నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఎగ్జామ్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏమందాం ఫ్రెండ్స్. ఇగోండి వాళ్ళు డిన్నర్ ఏమేమి కావాలో చూస్తారు. హెయిర్ బ్యాండ్ చూడండి, కొమ్ములు. ఇగోండి చూడండి ఫ్రెండ్స్. ఇగోండి కివి కొమ్ములు బాగున్నాయి కదండి. సో చూడండి కివి యాపీ చూడండి ఎంత మంచిగా కూర్చురు. ఇగోండి వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఆడనే కొన్నాడేమో. ఐ లవ్ గోవా అని ఉంది ఫ్రెండ్స్. సో చూడండి ఇగోండి బీచ్. నాకు బీచ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. సో చూడండి స్పీడ్ బోట్స్ నార్మల్ బోట్స్ అట్లున్నాయి ఫ్రెండ్స్ అందులో. అండ్ 3A చెప్పినాను, నాకు ఇంకేం తెలీదు. ఇగోండి కివి అక్కడిక్కడ తిరగడం స్టార్ట్ చేసేసింది. ఇగోండి ఏదో తీసుకొచ్చింది ఫ్రెండ్స్, సాక్స్ తీసుకొచ్చింది. అవి ఏదో అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇగోండి మీరే చూడండి. ఇప్పుడు హ్యాపీ కివి హెయిర్ బ్యాండే. ఆ హెయిర్ బ్యాండ్ చూడండి లైట్స్తో ఎంత బాగా వెలుగుతుందో. అండ్ ఇక్కడ చూడండి ఈ హెయిర్ బ్యాండ్ బాగుంది ఫ్రెండ్స్, కొమ్ముల హెయిర్ బ్యాండ్. ఇది యాపీకి పెట్టిరు. యాపీయో కివియో కనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఇగోండి యాపీకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. Day 2 వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బై.